తెలుగు హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా చేసుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఏ సంచలన విషయం జరిగినా మొదట పాజిటివ్గానో నెగిటివ్గానో స్పందించేది రామ్ గోపాల్ వర్మ. ఒక ఫిలిం ఇండస్ట్రీ పైనే కాకుండా రాజకీయాలు, వ్యాపారం, స్పోర్ట్స్, సామాజిక అంశాలపై వ్యంగ్యంగా స్పందిస్తూ ట్విట్టర్ దుమ్ము రేపుతున్నారు వర్మ. ఈ మధ్య పవన్ కళ్యాణ్ చిత్రంపై రకరకాలుగా స్పందించాడు. మొదట సినిమా బాలీవుడ్ లో ఎంట్రీపై నెగిటివ్ కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అప్పుడే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మంచిది కాదన్నారు. నిజంగానే సర్దార్ గబ్బర్ సింగ్ బాలీవుడ్ లో అటర్ ఫ్లాప్ అయింది. తర్వాత సినిమాపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఇప్పుడు పవన్ పై కామెంట్స్ చేయడం ఆపేశారు. తాజాగా వర్మ మరో హీరోపై విచిత్రమైన కామెంట్ చేశాడు. లేటెస్ట్ గా ఆయన ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ వర్మ ఏమన్నాడో తెలుసా? ఎన్టీఆర్ రికార్డులను ఎవరు బద్దలు కొట్టలేరు, ఎందుకంటే అసలు అతనికి ఏ రికార్డు లేదు కాబట్టి అంటూ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. మరి ఆయన కామెంట్స్ తో ఎలాంటి సంచలనం రేగుతుందో అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు వర్మకు ఎన్టీఆర్ కి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. కానీ ఇప్పుడు ఇలా కామెంట్ చేశాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ వర్మ ఎన్టీఆర్ ను ఎందుకు టార్గెట్ చేసినట్టు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ కామెంట్స్ పై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది ఇంకా చూస్తావా?